2026వ సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను. ముందుగా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనము 2026 సంవత్సరం రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటగా 6 ప్లానెట్స్ 6 గ్రహాలు ఒక ప్యారడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట. అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి 28వ తేదీ 2026 సంవత్సరానికి బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురానస్, నెప్ట్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి. నాసా రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు 12 రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు, అన్యోన్యతలు, ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ఏ రాశుల వారు నష్టపోతారు, ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి, అలాగే ప్రేమ వ్యవహారాలలో, అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు, మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి, ఒకే దిశలోకి, ఒకే అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది 2026లో. మొట్టమొదటగా జనవరి 9న 2026 సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు, భూమికి దగ్గరగా వస్తున్నాడు. ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి, ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో. దానివల్ల ఏమైందంటే ఇంతకుముందు చదువు లేని వాళ్ళు పెట్టేవారు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి మొత్తం బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు 6 డాక్టర్లు ఏకంగా అందులో. సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం. ఆ తర్వాత అంటే ఏ రాశుల వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేయించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటివి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి 28వ తేదీ 2026 సంవత్సరంలో 2వ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది. ఇది ఏమవుతుందండి అంటే ఫిబ్రవరి 28న మనకి బుధ, శుక్ర, గురు, శని, యురానస్, నెప్ట్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము. దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. తర్వాత ఈ యొక్క యుద్ధాలు, కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో, ఆ తర్వాత ఈ యొక్క కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు, అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోమ్లో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా, ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు. మనం ఏప్రిల్ 18, 2026 సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతున్నాయండి. దానికి ఎవరెవరంటే శని, కుజుడు, బుధుడు అండ్ నెప్ట్యూన్ గ్రహాలు, 4 గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి. దీనివల్ల మనకి అంతర్యుద్ధాలు, కుటుంబాల్లో, కోర్టుల్లో యుద్ధాలు, మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా, తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్, చాలామందికి ఏ రాశుల వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి, లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యూటరస్ రిమూవల్, ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము, ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. అలాగే జూన్ 9, 2026 సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట, వీనస్ అండ్ మూన్. దీనివల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాశుల వారికి. అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేసరి యోగం లాంటి యోగాలు మనకు రావడము, మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము,
ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడం, అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము, అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఆగస్టు 12వ తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే మళ్ళీ 6 ప్లానెట్స్లో ఈ యొక్క 2026 సంవత్సరంలో అలైన్మెంట్లోకి వస్తున్నాయండి. దానివల్ల అదొకటి. దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా, అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది. దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్తు ఏమిటి, ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళకి మనకి వీసాలు వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 26వ తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజంక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్, జూపిటర్ అండ్ యురానస్, ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట. అందువల్ల గురు చండాల యోగము, తర్వాత ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు, తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు, మీ యొక్క విదేశీ యానాలు, మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కంజంక్షన్ బట్టి మనం అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం. ఇక నవంబర్ 14, 2026 సంవత్సరంలో మనము ఏమవుతుందండి, వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలుస్తాయి. ఉదయం మనం చూడగలుగుతాం. బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు అనమాట. దీనివల్ల మనకి కొన్ని ఈ యొక్క వెన్నుముక సంబంధించి L4, L5 అంటాం కదా, ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్, ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు, మోచెప్పల మార్పిళ్ళు, అలాగే మోకాలు నొప్పులకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా, ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. ఇకపోతే మనకి ఈ యొక్క అదర్ సెలెస్టియల్ ఈవెంట్స్ అనమాట, సునీలమైనటువంటి వినీల ఆకాశంలో మనం ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. జనవరి 10వ తేదీన 2026 సంవత్సరంలో గురుడు ఆపోజిట్గా వస్తూ భూమి ఏం చేస్తుందంటే రవికి గురుడికి మధ్యలో వెళుతుంది. దీని ద్వారా మనకి ఎంతమందికి ఏ రాశి వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి, హార్ట్ స్ట్రోక్లు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. ముందు జాగ్రత్తలుగా మన వీడియో ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ముందే మనము హార్ట్ చెకప్లు ఇవన్నీ కూడా చేయించుకొని జాగ్రత్త పడవచ్చు, హార్ట్ అటాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. అండ్ ఇది నేను చెప్పేటటువంటి ఈ యొక్క సెలెస్టియల్ ఈవెంట్స్ని ఆకాశంలో మీరు చూడొచ్చు కూడా, చూసేవే చెప్తున్నాను. ఇవన్నీ కూడా అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అమెరికన్ ఆర్మీకి సంబంధించినటువంటి నాసా రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని, నేను ఒక ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్ ప్రొఫెసర్ని కాబట్టి అక్కడ డాక్టరేట్షిప్ చేసినటువంటి వాడిని. మరి ఈ యొక్క ప్రాచీన జ్యోతిష శాస్త్రం దగ్గర మా గురువుగారు అయినటువంటి ప్రపంచ విఖ్యాత మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ అయినటువంటి శకుంతలాదేవి గారు మరి మా గురువుగారి దగ్గరికి వచ్చేవారు. మేము చిన్నతనంలో 10 సంవత్సరాల పాటు ఆమె ఆఖరి దశలో మేము ఆమెతో ఇంటరాక్షన్ చేయగలిగాం. వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ జ్యోతిష శాస్త్రం తర్వాత ఆమె ప్రాక్టీస్ చేసింది. అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు, వాళ్ళు ఆయన డైరెక్ట్గా రావడం, జ్యోతిష సదస్సులకి మా గురువుగారి దగ్గరికి రావడము, ఇవన్నీ కూడా మాకు అందులో ఆ అనుభవం ఉంది. కాబట్టి మీరంతా కూడా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది చాలా కాస్ట్లీ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్, కానీ అందరికీ కూడా ఇప్పుడు మీరు అది ఎఫర్ట్ చేయలేరు. అండ్ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు నిజంగా సీరియస్గా దోస్ హు సెటిల్డ్ అబ్రాడ్ ఇన్ ఫారిన్ కంట్రీస్, అటువంటి వాళ్ళు దోస్ హు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్, ఏంటంటే సీరియస్లీ సఫరింగ్ పీపుల్కి, ఎవరైతే అఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారో అందరికీ కూడా అంత కాస్ట్లీగా కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జ్యోతిష శాస్త్రాన్ని ముఖ్యంగా పేదవాళ్ళకి, పాపం నిజంగా లేనటువంటి వాళ్ళ కోసం మేము ఈ యొక్క విశ్లేషణ అనేటటువంటిది ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేస్తాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని బాగా జరుగుతుంది. దాని ద్వారా అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. అయితే దాంతోపాటు సమానంగా ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి. అంటే మిత్రులతో కలవడం కానీ బంధువులతో కలవడం ద్వారా వీరు ఎక్కువ ఖర్చు అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఎక్కువ అయ్యప్ప స్వామి మాలలేయడం, లేకపోతే భవానీ మాలలేయడం, లేకపోతే ఇతర తీర్థక్షేత్రాలకు వెళ్ళడం అనేటటువంటిది ఏదో రకంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దైవపరమైనటువంటి విషయాలలో ఈ యొక్క రాశివారి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క
మీనరాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా రేపు గురుడు మారిన తర్వాత కర్కాటక రాశిలోకి మనకి 2 జూన్ నుంచి కర్కాటక రాశిలోకి మారడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు అద్భుతాలు సాధిస్తారు. వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ వివాహాలు అవుతాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకందరికీ కూడా గతంలో పెళ్ళైనటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు విద్యార్థులు బ్రహ్మాండంగా మీరు పాస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా మనకి 31 అక్టోబర్ 2026లో అద్భుతమైనటువంటి మార్పును మీరు చూడడం అనేటటువంటి జరుగుతాయి. శత్రువుల్ని మీరు విజయతాండవం చేస్తారు. శత్రువులు మీరు అణిచివేయడం జరుగుతుంది. అలాగే మీరు కోరుకున్న కాలేజీల్లో, మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. రైతులు బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయం చేస్తారు. మరి వీళ్ళంతా కూడా కమిషన్ ఏజెంట్లు, వీళ్ళు అందరూ కూడా బ్రహ్మాండంగా బాగుపడతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కూరగాయల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, కమిషన్ ఏజెంట్లు బ్రహ్మాండంగా గొప్పవాళ్ళు అవుతారు. అలాగే పెస్టిసైడ్స్, ఎరువులు, రసాయనాలు, ఈ కెమికల్స్ అమ్మేటటువంటి వాళ్ళందరూ కూడా బాగా వృద్ధిలోకి చెందుతారు. అలాగే ఈ యొక్క మనకి ఈ గురుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం జరుగుతాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి, అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళతారు. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు గౌరవాలు దక్కుతాయి, సన్మానాలు జరగడం జరుగుతాయి. అలాగే కొత్త కొత్త ఇళ్లలోకి గృహప్రవేశాలు చేస్తారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి పిల్లల నుంచి అనేకమైనటువంటి పనుల ద్వారా సంతోషం అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి విజయం అనేటటువంటిది మీరు సాధిస్తారన్నమాట. ఈ రకంగా మీరు రాజకీయ నాయకులను మనం తీసుకున్నప్పుడు వీళ్ళు గెలవరేమో అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు గెలవడం ద్వారా మీరు ఆశ్చర్యపోవడం, మీరే ఆశ్చర్యపోవడం అనేటటువంటివి జరుగుతాయి. సీట్లు రావడం జరుగుతాయి మీకు. అలాగే ఈ యొక్క రాశివారిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి డాక్టర్లు, ఈ లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు వీళ్ళంతా కూడా మీకు వ్యాపారంలో వృద్ధి చెందుతారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు బ్రహ్మాండంగా పాస్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఎక్కువగా మీరు లాభాలు తీయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక కాలేజీలకు పర్మిషన్ రావట్లేదండి, ఇతరత్ర మీరు బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా, ఇన్స్పెక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని బాధపడుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీరు పాస్ అవ్వడం అనేటటువంటి, ఇన్స్పెక్షన్లో పాస్ అవ్వడం, ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి కొత్త కొత్త ఉద్యోగాలు ఇవన్నీ కూడా మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త కాలేజీలు పర్మిషన్లు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి వివాహాల కోసం చాలా శ్రమతో దూరాలు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. వివాహాలకి అటెండ్ అవ్వడానికి, అలాగే దూరపు ప్రయాణాలు వీళ్ళు ఎక్కువగా చేయడం జరుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అక్కడ విదేశాల్లో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు సాధిస్తారు. ఇకపోతే అక్రమ సంబంధాల వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ క్యారెక్టర్ని మార్చుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే కుటుంబంలో కొన్ని కలతలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వెటనరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. అండ్ లాంగ్ లెవెల్ పైన వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది లాంగ్ లెవెల్ పెట్టేసి వేరే ప్రైవేట్ జాబులకు, సాఫ్ట్వేర్ జాబులకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే కోర్టుల్లో వేసుకున్నారో భార్యాభర్తల మధ్య ఈ అన్యోన్యత తగ్గి అటువంటి వాళ్ళంతా కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాంప్రమైజ్ అవ్వడానికి కేసులన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా ఇంకా మంచిగా ఉండడానికి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలు కావు, ఇవి గోచారరీత్యా మనకు చెప్పేటటువంటివి కాబట్టి, కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పేటటువంటివి కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చేసుకోవడం కోసం ఎప్పుడు మీకు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు మీకు విడాకులు అవుతాయి, ఎప్పుడు మీకు పిల్లలు పుడతారు, ఎప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు మీకు పదవి వస్తుంది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి వ్యక్తిగత జాతకానికి మమ్మల్ని సంప్రదించాలి. ఇక్కడ శ్రద్ధ చాలా అవసరము, డబ్బులు కాదు ఇక్కడ పరిమితం ఇది. అందువలన వీ నెవర్ కేర్ ద మనీ బట్ ఐ నీడ్ డిసిప్లిన్. కాబట్టి
ఇక్కడ పరిహారాలు ఏమిటంటే మనము ఏలినాడు శని కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా, లేదా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలా. ఈ రకంగా వేప చెట్టు చుట్టూ తిరగాలి, ప్రదక్షిణాలు చేసుకోవాలా, వేప చెట్టు పూజ చేయాలా. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమః అంటూ, ఓం శనియే నమః అంటూ, మీరు ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు.